Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అక్కడ ఫంక్షన్లో నేను లేను జర్నలిస్ట్ అడిగినప్పుడు అని చెప్పి ఒక మాట అన్నారు. యాక్చువల్గా మీరే కాదు, అక్కడ నిర్మాతలు కూడా లేరు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి మీ ఇద్దరిని, అంటే నిర్మాతలు ఇద్దరిని మిమ్మల్ని కలిపి ఎక్కడ చూడలేదన్నమాట. మీ మధ్య టర్మ్స్ బాగానే ఉన్నాయా? వై డూ యూ ఈవెన్ ఆస్క్ దట్? అంటే సరే పోనీ దానికంటే ముందు మీరు ఎక్కడ చూసారా మమ్మల్ని? ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే అంతే. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు అంటే మామూలుగానే వాళ్ళకి ఎక్కడ కనపడరు. ఓకే, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నేను అదే చెప్పా. అంటే తర్వాత నాతో ఎక్కడ వాళ్ళు కనపడలేదంటే నా ప్రశ్న ముందు ఎక్కడ కనపడ్డారు మీకు? ఎక్కడా లేరు వాళ్ళు మామూలుగా. అంటే నాకు ఇదంతా జరిగాక నేను ఇంటికి వెళ్ళాక నాకు రవి గారు ఫోన్ చేశారు. తను సినిమా గురించి ఏమీ మాట్లాడలే, నీకు బాగాలేదని విన్నాను, ఎలా ఉంది ఇప్పుడు, ఏమైంది అని, ఇంతే. ఓకే చెప్పాను, జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు, ఇంతే. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఇది వరకు సినిమా రిలీజ్కు ముందు అర్హత అని ఓడు వాడి ఆడియన్స్ని హర్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఎంతో కొంత పడిందని నిర్మాతలు నమ్మారు. అందువల్ల మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చింది అని చెప్పి ఒక టాక్ నడిచింది. ఓకే, దీని గురించి మీరు సమాధానం ఇచ్చే ముందు అసలు ఆ రోజు ఏం మాట్లాడారు? మణిరత్నం గారి గురించి ప్రస్తావన, టగ్ లైఫ్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. సో ఎప్పటి నుంచో మణిరత్నం గారి సినిమాలు చూసి ఆ లవ్ అనుభవించి ఇప్పుడు ఆ పెయిన్ భరించే వాళ్ళు ఒక మాట అంటే వారికి అర్హత ఉంటుంది. ఇప్పుడు అసలు మణిరత్నం ఎవరో తెలియని వాళ్ళు కూడా మణిరత్నం గారికి సినిమాలు ఎలా తీయాలో చెప్తున్నారు అని మీరు అన్నది ఎగ్జాక్ట్గా మాటలైతే ఇవే. ఎందుకు అది రాంగ్గా పోర్ట్రేట్ అయింది? తర్వాత మీరు ఎందుకు అనవసరంగా ఈ మాట వాడానని ఏమైనా బాధపడ్డారా? ఈ మాట వాడాను అనేది నేను బాధపడలేదు, కానీ కొన్నిసార్లు ఓపెన్ అవ్వకపోవడమే మంచిదనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అది రామేంకర్ శ్రీకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అనుకుంటా, నేను అందులోకి వెళ్ళి క్లియర్గా మీరు చూసుకుంటే నేను ఎక్కడ ప్రేక్షకుడికి ఒక సినిమా చూశాక దాని గురించి చెప్పే అర్హత ఉండాలి అని నేను అనలేదు. యాజ్ ఇట్ ఈస్ నా మాట ఇదే. అంటే ఒక 40 సంవత్సరాలు సౌత్ ఇండియన్ సినిమాకి ఎంతో కృషి చేసిన ఒక వ్యక్తిని మీరు సినిమాలు తీయడం నువ్వు ఆపేయి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు సినిమాలు తీయొద్దురా నాయన అనడానికి ఒకటి మనకేం హక్కు ఉంది అనేదాన్ని నేను ఒకసారి అర్హత చూసుకోండి అన్నాను. ఆ మాట అనడానికన్నా నువ్వు సినిమా చూసాక నువ్వు తిడతావో, ఇంకోటి ఇస్తావో, ఖండిస్తావో, నువ్వు 100 చేసుకో నువ్వు పెట్టిన డబ్బులకి. నువ్వు మహా అయితే ఏమనగలుగుతావు? ఒరే నీ సినిమాలకు నేను రానురా బాబు అని. నువ్వు సినిమాలు తీయొద్దనే హక్కు నీకు ఎక్కడిది? ఆ మాట అయితే అనకూడదు అనే హక్కు లేదు. అది ఇప్పుడు నేను దానికి ఏమన్నాను, నేను అలాంటి ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు నేను అర్హత ఎత్తుక్కుంటా అన్నా. ఇది ఎవరో ఒక వ్యక్తి తీసి ముక్కలు ముక్కలుగా కోసి చాలా సెలెక్టివ్గా అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు తెలియని వాళ్ళు, ఆబ్వియస్లీ చాలా మందికి మనం తెలియదు, సినిమా తెలియదు, వాడు ఏదో ఎమోషన్లో తమ్నైల్ చూసి ఓపెన్ చేస్తాడు. ఆడియన్స్కి అర్హత ఉందా అంటే ప్రతోడు ఆడియనే కాబట్టి ఇదేంటి మన గురించి అన్నాడా అని వాడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసినప్పుడు ముక్కలు ముక్కలే ప్రజెంట్ చేశారు, పూర్తిగా ప్రజెంట్ చేయలేదు. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు అంటే మనకి ఒక చాలా ఫేమస్ ఆర్ట్ ఉంటుంది, ఒక టీవీ ఉండి కత్తి పట్టుకున్న ఒక షాడోలో ఓన్లీ కత్తి మాత్రమే వస్తుంది అనమాట. అవును, అంతే సెలెక్టెడ్ గా మనం అంతే చూపిస్తున్నాం, బయట ఏం తెలియదు. సో ఇప్పుడు ఇదే పరిస్థితి అయింది అందరికి. నేను అర్హత అనేది నేను దేని గురించి అన్నాను? ఆబ్వియస్లీ అప్పుడు అంటే ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా పోయినప్పుడు ఫ్యాన్స్ అయినా ఇంకొకరైనా త్రివిక్రమ్ గారిని ఇదే మాట అంటే నువ్వు సినిమాలు తీయడం ఆపే ఇంకా అంటే ఎవరైనా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఈరోజు తెలుగు భాష, తెలుగు డైలాగ్ని తన ఒక 15 years తన భుజాల మీద మోసి అసలు ఆర్ట్ ఆఫ్ డైలాగ్ రైటింగ్ అంటే ఏంటి అని సాధారణ ప్రేక్షకుడు అప్రిషియేట్ చేసేలా చేశాడు అతను. ఫ్లాపు, హిట్టు, సినిమా బాగుండడం బాగుండకపోవడం అతీతం, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వీటికి. నేను అది మాట్లాడినా క్లియర్ కట్గా నేను అన్నది అది. అంటే ఒక వ్యక్తి గొంతు పిసుకుతూ అతను కళాకారుడే కాదు, నీ లోపల నుంచి స్పందించే కళ ఆపేయి, తీయకు ఇంక నువ్వు అని అనే హక్కు, అర్హత మనకుందా? ఆ మాట అనాలంటే అర్హత ఉండాలి అన్న. దాన్ని ఆ సదరు ఎవరైతే నాతో ఉన్నాడో రామ్ చాలా క్లియర్గా, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి అనొచ్చా అంటే లీనియన్స్ తీసుకొని నేనేమన్నాను, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనం నాన్న తిడితే పడతాం, బయట ఇంకోటి అంటే మనం పడం, ఇద్దరు మనుషులే. ఇక్కడ మనకు ఒక బాండ్ ఉంది మన నాన్నతో, అవును, కష్ట నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఒక టాలరెన్స్ ఉంటుంది మనకి. ఆ మాటలో నేను అన్నా, ఓకే 40 సంవత్సరాల నుంచి మీ ప్రేమ మీదంతా అతనికి ఇస్తారు కాబట్టి వాళ్ళు అనొచ్చు అన్న నేను. అంటే దాన్ని మీరు చూసుకుంటే అందులో చాలా క్లియర్గా నేను అక్కడే ఎస్టాబ్లిష్ చేసేసా. ఇంకొకటి, చాలామంది ఆడియన్సే వచ్చి కింద కమెంట్లు చేస్తున్నారు,
అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు, అతను అన్నది ఇది కాదు, నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అంటే ఒక 100 మంది నా తరపున తను అన్నది ఇది కాదు అంటేనే నేను ఎవరికి నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని లేదు. నేను అందుకే ఈరోజు మీరు తీసేంత వరకు నేను ఎక్కడ ఒక రైటింగ్లో కూడా నేను పెట్టలేదు. ఎంతసేపు అండి, ఇప్పుడు నాకు ఏదో కొంతమంది ఉన్నారు 14, 10, 16, 17 వేల మంది నాకు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను చెప్పాలనుకుంటే పెట్టచ్చు అది, కానీ రియల్గా అది నన్ను ఏం హర్ట్ చేయలేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే భగవద్గీతలో మనకు మాట ఉంటుంది, నువ్వు ఎంత పెద్ద ముచ్చటైనా చెప్పు, వినేవాడి మనస్థితి బట్టి వాడికి అది అర్థమవుతుంది. అది నేను మార్చలేను, అంతే కదా. ఇదర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హెడ్, నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. అలాగే కదండి పెద్ద పెద్ద రివ్యూవర్లు కూడా, మనకి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ చేసిన ఒక రివ్యూవర్ ఉన్నాడు ఒకప్పుడు, తను కూడా అర్హత అని మాట్లాడాడు. ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప స్టఫ్ ఉంది, ఎవరికైనా డబుల్ రేట్లు ఇచ్చేస్తారు, అతను అర్హత అని మాట్లాడడం వల్లే సినిమా పోయింది ఈరోజు, లేకపోతే సినిమా ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదండి. నాకు 23 సంవత్సరాల నుంచి జీవితంలో నాకు కాంటాక్ట్ లేని వ్యక్తులు నాకు ఈరోజు ఫోన్ చేశారు. నాకు మొన్నే ఎవరో టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు చేస్తున్నారు, డైరెక్టర్లు చేశారు, ప్రొడ్యూసర్లు చేశారు. అంటే ఇది ఒక అపోహ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడలేదని, నేను అర్హత అన్నానని. ప్రేక్షకుడికి అలాంటిదే ఉండదండి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నాకు ఒకటి ట్యాగ్ చేసి పెట్టాడు, అసలు వీడు ఇంటర్వ్యూలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత మాట్లాడుతున్నాడు, ఏం పీకాడో చూద్దాం పదా అని నేను వెళ్ళాను. భయ్యా కానీ చూసి వచ్చాక చెప్తున్నా, చాలా మంచి సినిమా తీసావు నువ్వు అని. అంటే ఆ మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం సినిమా మట్టుకే చూసి బయటికి వచ్చి వేరే రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఒక క్లారిటీ కోసం అడిగాను. అండ్ ఫణీంద్ర నాథ్ శెట్టి ఆస్తి ఎంత సార్? నేనే. అంటే ఎందుకు అడిగానంటే, ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తడం లేదు, మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే, ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఒక పాత సామెత ఉంది, స్టూడియోలకి ఆటోలో వెళ్ళకూడదు, కారులోనే వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, నేను ఇప్పుడు బండి మీదే వచ్చాను మీ దగ్గరికి అయితే. సో అసలు మీరు ఎంత సంపాదించారు, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎందుకు మీరు ఇంత సెలెక్టివ్గా వెళ్తున్నారు, అది మీకు ఎలా సర్వైవింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది, కాస్త క్లియర్గా చెప్తారా? ఒకటి, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఓకే, అంటే డబ్బు గురించి ఎప్పుడు ఇబ్బంది పడి అలాంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, అంటే మీరు రచయితగా నా గురించి ఎంత మాట్లాడుతున్నారో, నేను ఒక్కసారి ఫినాన్షియల్ లిటరసీ గురించి మాట్లాడడం మొదలెడితే మీరు అంతే షాక్ అవుతారు. బికాస్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈక్విటీ కానీ, స్టాక్ మార్కెట్స్లో కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. అంటే నాకు ఎప్పుడైనా సరే ఒక 4 రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని నీకోసం ఎలా పనిచేయించుకోవాలి అనేది నాకు మను తర్వాత నేను నేర్చుకున్నాను. ఓకే, సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6-7 years దట్ ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ ఇన్వెస్టింగ్. ఐ డోంట్ ట్రేడ్. 9:30కి పొద్దున స్టాక్ మార్కెట్లోకి వచ్చి 3:30కి వెళ్ళేది కాదు. సో అంటే వెరీ గ్రేట్ కంపెనీస్ చూసుకొని, సైక్లికల్ ఇన్వెస్టింగ్ కానీ, గుడ్ స్టాక్స్ కానీ, అప్రిషియేషన్ వేటికి ఉంటుంది, ఫ్యూచర్లో ఏవి పెరుగుతాయని నాకు తెలిసి ఐ పార్క్ మై మనీ వెరీ కేర్ఫుల్లీ దేర్. ఈరోజు అది చిన్న మనీ అయి ఉండొచ్చు, బట్ యునో అట్లీస్ట్ అంటే నేను 2020-21లో పెట్టినప్పుడు అది వేరు. ఈరోజు నాకు ఇంకొక 4-5 years నేను చాలా హ్యాపీగా సర్వైవ్ అయ్యేటట్టు ఉంది, అంటే ఎవరిని చేయి అడగకుండా. ఐ థింక్ ఎక్కడో నాకు అదే చాలా ధైర్యం ఇస్తుంది. ఓకే, అంటే నేను సినిమా గురించి ఎంత రీసెర్చ్ చేసి తెలుసుకొని అలా ఉంటుందో, ఐఎమ్ ద సేమ్ గై వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్. సో అంటే ఒక హెల్దీ ఫినాన్షియల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నీ యాటిట్యూడ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంచుకోవడానికి ఆ చెయ్యి చాచి, ఎందుకంటే డబ్బు మనల్ని చాలా విషయాల్లో మనం వెనకడుగు వేసేలానో సర్దుకుపోయేలా చేస్తుంది. అది నాకు రాకూడదు అని అనుకున్నా. టచ్ వుడ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. ఆల్ దోస్ థింగ్స్ ఆర్